హిందువుల ఇళ్లనే కూల్చాలనే ఎజెండాతోని హైడ్రా పనిచేస్తుందా అని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? హైడ్రా వెనుక పెద్ద ఎత్తున వసూలు నడుస్తా ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు వచ్చిందనంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో కూడా మరి ఒక్కసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎంత పారదర్శకంగా మీరు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా హైడ్రా నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మీకు అకాడమిక్స్ అడ్డం వచ్చినాయి, విద్యార్థులు అడ్డం వచ్చినారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ మీకు తెలుసా? వాళ్ళు నడిపేది ఓ డిగ్రీ కాలేజో కాదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజో కాదు, దాంట్లో వొకేషనల్ కోర్సెస్ అని, ట్రైనింగ్ కోర్సెస్ అని రకరకాల కోర్సులు నడుస్తే 365 రోజులు ఆ బిల్డింగ్ ఆక్యుపై ఉంటుంది. మరి 365 రోజులు బిల్డింగ్ ఆక్యుపై ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని కూలుస్తారు? 6 నెలల సమయం ఎందుకు కావాలి మీకు? మరి వారికి 6 నెలల సమయం కావాలన్నప్పుడు అన్ని బిల్డింగ్లకు కూడా అదే వర్తిస్తుంది కదా. మరి ఎన్కన్వెన్షన్ కూల్చే ముందు ఎన్కన్వెన్షన్ లో కొంతమంది మరి మ్యారేజ్ కోసమో ఫంక్షన్ల కోసమో అడ్వాన్స్లు కట్టి 2-3 రోజుల్లో వల్ల ఫంక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అప్పుడు ఆలోచన చేయలేదా? అక్కడ కులాలు, మతాలు, పార్టీలు, ధనవంతుల ఉన్నవంతుల నా అన్ని అనే సంబంధం లేకుండా ఒక నిర్ణయాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. దాని ప్రకారమే ముందుకు పోతున్నాడు. తప్పనిసరిగా హైడ్రా ప్రజల మన్నులను పొందుతుంది. అందుకే మా జిల్లాలో కూడా హైడ్రా రావాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన. మా దగ్గర మాజీ శాసనసభ్యుడు అక్కడ మూలవాగును ఆనుకొని ఎఫ్టీఎల్ దానికి సంబంధించినటువంటి దానిలో నిర్మాణం చేస్తున్నారని చెప్పని కూడా ఉటంకిస్తూ అనేక జిల్లాల నుంచి కూడా ఈరోజు మద్దతు పెరుగుతుంది. ఈరోజు హైడ్రాను స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట.